మే 1వ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుందండి. ఇది చాలా పవర్‌ఫుల్ పౌర్ణమి అనమాట. చాలా చాలా శక్తివంతమైనది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మర్చిపోకుండా ఈ నెంబర్‌ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. అంటే శుక్రవారంతో వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటేంటంటే మే 1వ తేదీ కదా! అయితే ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటామండి, ఈ నెలంతా కూడా బావుండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఈ పౌర్ణమి మాకు అనుకూలించాలి, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క నెంబర్‌ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబరు చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే గనక నెల మొత్తం కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ధనానికి కొరత అనేది రాకుండా, డబ్బనేది ఏంటంటే గనక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించటానికి, మన దగ్గరికి రావటానికి, ధన సమస్య పోవటానికి ఈ నెంబర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నెంబర్‌ని మీ దగ్గర రాసేసి పెట్టుకోండి. అలానే కాకుండా ఈ నెంబర్ పెట్టుకున్నట్టు ఎవరికీ చెప్పకండి, సీక్రెట్‌గా పెట్టుకోండి. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే గనక విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ కొన్నున్నాయి. వాటి ప్రకారం ఏంటంటే గనక అవి మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పడం జరుగుతుంది. అంటే మనం చూస్తాం కదా, కొంతమంది ఏంటంటే గనక లక్కీ నెంబర్‌గా అంటే మా కార్ల మీద, బైకుల మీద ఫోన్ నెంబర్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటారు. మనం కూడా ఏంటంటే కొన్ని నెంబర్స్ అండి ధనాన్ని ఆకర్షించేవి, దైవానికి అంకితం చేయబడేటివి. కాబట్టి ఈ నెంబర్స్ వల్ల కూడా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. నెంబర్సే కదా అనుకుంటాం, కానీ వాటి వల్ల ఏంటంటే గనక చాలా చాలా మనము రిజల్ట్‌ని అయితే పొందొచ్చనమాట. అందుకే ఏం చేయండంటే మీరు ఒక తెల్లని కాగితం కానీ, లేదంటే నార్మల్‌గా ఒక రూ. 10 నోటు కానీ ఏదైనా సరే తీసుకొని, రెడ్ పెన్ అండి, రెడ్ పెన్నే వాడండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక దాని మీద 555, 888, 222 అని రాయండి. అలా రాసిన తర్వాత ఏంటంటే గనక దాన్ని మీ దగ్గర సీక్రెట్‌గా పెట్టుకుంటే నెలంతా కూడా బావుంటుంది. నెల కంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు, నెల రోజులు కూడా పెట్టొచ్చు. ఏం పర్వాలేదనమాట అండి ఇంకా.